నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు సంబంధిత కంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఖరారు కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్లతో బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం కానున్నారు. ఢిల్లీలో జనవరి 17వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరగనుంది. ఈ రెండు ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన 15 ప్రాధాన్యత అవుట్లెట్లను బోర్డుకు స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రోటోకాల్స్ ను బోర్డు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలను ఖరారు చేయాలని ఢిల్లీ సమావేశం మినిట్స్ లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ ఈఎన్సీల కృష్ణా బోర్డు చైర్మన్ ఇవాళ సమావేశం కానున్నారు. అవుట్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా అవసరమైన ప్రోటోకాల్స్ పై చర్చించి ఖరారు చేయడంతో పాటుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్ ఇన్లను కృష్ణా బోర్డు సమాచారం ఇచ్చింది. కృష్ణా బోర్డుకు సమాచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. మొత్తానికి ఇటు నాగార్జున సాగర్ సంబంధించి అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ప్రోటోకాల్స్ నియమించేందుకు కూడా ఈ రోజు మాత్రం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో అవుట్లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా కూడా అవసరమైనటువంటి ప్రోటోకాల్స్ పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు సంబంధిత కాంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఖరారు కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లతో బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి గత నెల 17వ తేదీనే కేంద్ర జలవనరుల